ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. భర్త దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్, అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. పిల్లలిద్దరిని హాస్టల్ నుంచి తీసుకుని కారులో చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళింది. అప్పుడు సమయం రాత్రి 11:30 అయింటుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్లో కార్ పార్క్ చేసి ట్రాక్ పక్కనే నడుచుకుంటూ గట్కేసర్ వైపు వెళ్ళింది. తల్లి పిల్లలిద్దరూ గంటన్నర పాటు నడిచారంట. పిల్లలిద్దరిని పట్టుకుని రాత్రి 1 గంటకు ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలు కింద పడింది. ముగ్గురు చనిపోయారు. ఇది పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం మీడియాలో వచ్చిన కథనం. పిల్లలు ఇంటర్ చదువుతున్నారు. అమ్మా ఇదేంటి ఇంత రాత్రిపూట రైల్వే ట్రాక్ పక్కన నడవడం ఏంటి అని అడిగి ఉండరా? ఆమె బలవంతంగా ఇద్దరు పిల్లల్ని పట్టుకుని గూడ్స్ రైలు కింద పడే అవకాశం లేదు. ఎందుకంటే ఇంటర్ చదివే అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఒక తల్లి వాళ్ళిద్దరిని అలా అంటే షీ కాంట్ ఫోర్స్ చేయలేదు కదా. పైగా గంటన్నర ట్రాక్ వెంబడే నడిచినప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకు నడుస్తున్నారు, ముందే మాట్లాడి ఉంటుంది, తెలిసి ఉంటుంది, ఒప్పించి ఉంటుంది అని అంటున్నారు. అసలు ఏం కారణమై ఉంటుంది? ఆర్థిక కష్టాల, అవకాశం లేదు. ఎందుకంటే షీజ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్, ఇద్దరు చక్కగా చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల వివాదమ్మా. అయితే పిల్లల్ని ఎందుకు చంపేయాలి అనేది ఇంకో క్వశ్చన్ ఇక్కడ. ఆమె ఫోన్లో లాస్ట్లో ఒక మెసేజ్ ఉందంట. ఎవరో వ్యక్తి సారీ మేడం ఇంకోసారి తప్పు చేయను అని మెసేజ్ పెట్టారట. అదేంటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరో చేసిన తప్పుకు వీళ్ళు చనిపోయారా? అది వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ, లేకపోతే అమ్మాయి అబ్బాయి పిల్లల మీద ఏమన్నా జరిగి ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్ని ఏం చేయాలో అర్థం కాక దానికి సొల్యూషన్ లేదని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళిపోయిందా? పిల్లలతో పాటు తాను వెళ్ళిందా? ఎవరి ప్రాబ్లంకి ఎవరికి శిక్ష వేసుకున్నారు అనేది నిజంగా దిస్ ఇస్ లైక్ $1 million క్వశ్చన్. ప్రతి ఒక్కరు వాళ్ళకి వచ్చింది ఇష్టం వచ్చినట్టు తెలిసి తెలియకుండా కూడా స్టోరీలు కథనాలు ఏవేవో అల్లుతున్నారు. ఏ కష్టం వచ్చినా బతుకుదాము అనే ధైర్యం ఆమెకి సమాజం ఇవ్వలేకపోయింది. ఈ రోజున సమాజం పీక్కు తింటుంది అని భయపడిందా? సో సమాజానికి నాదొక రిక్వెస్ట్. మీ కళ్ళ ముందుకి ఏదైనా ఒక న్యూస్ రాగానే నిజానిజాలు తెలుసుకోకుండా, కనీసం దాని మీద కాసేపైన టైం స్పెండ్ చేయకుండా, అది నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం, ఫార్వర్డ్లు చేయడం చెయ్యకండి. మొన్న బస్సులో నన్ను హరాస్ చేసాడు అని చెప్పి వీడియో పెట్టగానే మిలియన్స్ ఆఫ్ వ్యూస్, ఫార్వర్డ్లు వైరల్ అయిపోయింది. ఇంటికి వెళ్ళే వరకు ఆయన అవమానం తట్టుకోలేక ప్రాణం తీసుకున్నాడు. మనిషికి ఒక ధైర్యం ఉండాలి. అరే ఏదైనా తప్పు జరిగిందని బయటపడినా నేను నిరూపించుకోగలను నేను తప్పు చేయలేదు అని. కానీ అబద్ధాన్నే నిజమని నమ్మి సోషల్ మీడియాలో ట్రయల్లు రన్ చేసేసి జడ్జిమెంట్లు పాస్ చేసి బతికే ధైర్యాన్ని కూడా చంపేయకండి. తెలుసో తెలియకో అలా వాళ్ళ ప్రాణం పోవడానికి కారణం కూడా మీరైతే ఆ పాపం మీరే మూట కట్టుకుంటారు.